హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే ఇది ఒక చిన్న 3 నిమిషాల వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చిన. ఈరోజు ఏంటంటే పిల్లల కోసం అయితే పొద్దున అన్నమును టమాటా కర్రీ అయితే వేసిన. పిల్లలైతే తింటలేరు అసలు. నాకేమో ఆరోగ్యం అసలు బాగాలేదు, అంటే కాళ్ళు చేతులు బాగా గుంజుతున్నాయి అని చెప్పేసి నేనైతే మొన్ననైతే అమ్మనైతే హాస్పిటల్ తీసుకెళ్ళిన కదా, నేను కూడా చూపించుకొని అయితే వచ్చేసిన హాస్పిటల్ నుండి. నాకు కూడా కొంచెం ఆరోగ్యం అయితే బాగాలేదు, జ్వరం వస్తుంది అని చెప్పేసి పడుకున్నా. కానీ పిల్లలు అయితే టమాటా కూర వద్దమ్మా, ఏమైనా చెయ్యి అని అంటే సరే ఏం చేయాలంటే అన్నం అవుతుంది కదా, 2 ఎగ్ తెచ్చుకుంటాం, ఎగ్ రైస్ చేయమ్మా అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి చాలా తొందరగా ఇంట్లో ఏమి లేకున్నా 2 ఎగ్గులు కోడిగుడ్లు ఉంటే చాలా సింపుల్గా ఎగ్ రైస్ చేసుకోవచ్చని నేనైతే ఇలానైతే చేసిన. వాళ్ళ మందం ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకుని, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, కొంచెం అయితే ఆయిల్ నూనెనైతే కొంచెం ఎక్కువనే పోసుకున్నా, అడ్డాడికి సరిపడతా. ఇక్కడ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కోడిగుడ్లు అవి అయితే అందులోనే వేసుకున్నాం. అయితే వీళ్ళు వచ్చేసి మధ్యాహ్నం అన్నట్టు అడిగిర్రు, ఏమన్నా చేయొచ్చు కదా అమ్మ అని చెప్పేసి. ఏమున్నాయి ప్రస్తుతానికి నాకేమో చేతనైతే లేదు, ఏదన్నా తొందరగా చేయాలనుకుంటే నాకు ఇదే దొరికింది. ఇదైతే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే సర్లే అని చెప్పేసి నేను పిల్లలకైతే గుడ్లు మన పైసలు ఇచ్చి ఇదైతే చేసేస్తున్నా. చాలా సింపుల్గా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ ఏం పట్టదు. ఈ జీలకర్ర, పసుపు, ఇంట్లో మసాలా, కారం పొడి అన్నీ మనకు ఉంటాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. నేనైతే కోడిగుడ్లు కొట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం కారము, మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని అయితే బాగా మిక్స్ అయితే చేసుకున్నా. అన్నీ ఒకదాని వెనక ఒకటి వేసుకుంటున్నట్టు అట్లా అన్నీ మిక్సీ చేసుకొని ముందుగానే అయితే అన్నం అయితే విప్పి పెట్టుకున్నా. ప్రొద్దున వండిన అన్నం కదా, అది ఎట్లుంటుంది, అన్నం అయితే విప్పి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసిన. చాలా తొందరగా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయింది. ఈ చిన్న ఎగ్ రైస్ ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పుకోరు మర్చిపోకుండా. ఇందులో చాలా రకాలు చేసుకోవచ్చు, కానీ ఇంట్లో ఏవి లేవు. నేను ఎందుకంటే ఊరికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి వచ్చేసిన కాబట్టి ఇంట్లో కూరగాయలు ఇట్లా ఏమి లేవు ప్రస్తుతానికి. ఓన్లీ టమాటో ఎప్పుడో నేను ఊరికి వెళ్ళే ముందుకు తెచ్చిపెట్టిన టమాటాలు ఉంటే అవి మాత్రమే వంట చేసిన. నేను ప్రొద్దున టమాటా కర్రీ అయితే వండేసిన. ఇంతవరకు అయితే కూరగాయలు ఇట్లా ఏం తేలేదు అన్నట్టు ఉన్న వీటితోనైతే వంట చేసేసిన పొద్దున. ఇక వీళ్ళకైతే ఊక అడుగుతురు కదా అని చెప్పేసి నేను ఇందులోనైతే ఎగ్ రైస్ అయితే వేసేసిన. సిద్ధ అయితే